హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు చాలా ఉపయోగపడే ఒక కొత్త వర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఆ వర్డ్ ఏంటంటే దొంగచాటుగా, చాప కింద నీరులా. ఇలాంటి వర్డ్స్‌ని మనం తెలుగులో యూజ్ చేస్తుంటాం. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, సో, చాప కింద నీరులా అంటే ఏంటి? మనకే తెలియకుండా హాని కలుగజేయడం అన్నమాట. అంటే మెల్లమెల్లగా మనకు తెలియకుండానే మనకు హానిని కలుగజేస్తే అటువంటి సందర్భాల్లో మనం చాప కింద నీరులా అన్న ఎక్స్‌ప్రెషన్‌ని ఉపయోగిస్తుంటాం కదా! అంటే ఏంటి? రహస్యంగా అని, దొంగచాటుగా అని ఇలా రకరకాల మీనింగ్స్ ఒస్తాయి. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే ఆనవాళ్ళు గూడా తెలియవు. మనకు పీక్స్‌లోకెళ్ళేదాకా గూడా మనకు తెలియవనమాట. అలాంటి సందర్భాల్లో మనం ఇన్సిడియస్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. దీన్ని ఇన్సైడియస్ అనకూడదు. దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఇన్సిడియస్. అంటే ఏంటంటే, మనకు తెలియకుండా అంటే కాజింగ్ హార్మ్ గ్రాడ్యుయల్లీ అండ్ సీక్రెట్‌లీ. అంటే తెలియకుండా కొద్ది కొద్దిగా మనకు హానిని కలిగించే విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ఇన్సిడియస్. ఇన్సిడియస్ అనేది యాడ్జెక్టివ్. దీన్ని మనం యాడ్‌వర్బ్‌గా గూడా ఉపయోగించొచ్చు. ఇన్సిడియస్‌లీ అంటే అది యాడ్‌వర్బ్ అవుతుంది. సో, క్యాన్సర్ ఈజ్ యాన్ ఇన్సిడియస్ డిసీజ్. క్యాన్సర్ ఈజ్ యాన్ ఇన్సిడియస్ డిసీజ్ అంటే ఏంటి? క్యాన్సర్ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, చివరి స్థాయిలో అంటే మనంతట మనం వెళ్లి డౌటొచ్చి చెక్ చేసుకుంటే గాని మనకు తెలియదు. అంటే ఏంటి? చాప కింద నీరులా మనల్ని తినేస్తూ ఉంటుంది. అంటే మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. అటువంటి వ్యాధుల గురించి మాట్లాడడానికి మనం ఇన్సిడియస్ డిసీజ్ అంటే ఇక్కడ ఇన్సిడియస్ అనేది యాడ్జెక్టివ్. ఆ వ్యాధి ఎలాంటిది అని వర్ణించడానికి ఇన్సిడియస్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తున్నాం. అంటే రహస్యంగా అది మనల్ని అటాక్ చేస్తుంది అని. సో, ఇంకా కొన్ని వ్యాధులున్నాయి. ఎగ్జాంపుల్‌కి హార్ట్ అటాక్ కూడా ఒక రకంగా ఇన్సిడియసే. సో, బీపీ దీనికి కారణం ఏంటి? బ్లడ్ ప్రెషర్ హాస్ అన్ ఇన్సిడియస్ ఇంపాక్ట్ ఆన్ హార్ట్స్ హెల్త్. హై బీపీ అనేది ఇట్ హాస్ అన్ ఇన్సిడియస్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ అన్నమాట. ఆన్ వాట్? ఆన్ హార్ట్స్ హెల్త్. అంటే ఇది మనకే తెలియకుండా మన హార్ట్‌కి హానిని కలుగజేస్తుందన్నమాట. ఎలా అంటే ఎందుకంటే అది ఇన్సిడియస్. మనకు తెలియకుండానే మనకు సడెన్‌గా హై బీపీ ఉన్న వాళ్ళకి సడెన్‌గా హార్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో, హై బీపీ అనేది ఇన్సిడియస్ ఇంపాక్ట్‌ని కలిగి ఉంటుంది హార్ట్ మీద అని చెప్పేటప్పుడు మనం ఇన్సిడియస్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. యువర్ నెగెటివ్ థింకింగ్ కెన్ ఇన్సిడియస్‌లీ స్పాయిల్ యువర్‌సెల్ఫ్. యువర్ నెగెటివ్ థింకింగ్ చూడండి. మన నెగెటివ్ థింకింగ్ అనేది కెన్ అంటే మనల్ని స్పాయిల్ చేయగలదు. ఎలా? ఇన్సిడియస్‌లీ అంటే మనకు తెలియకుండానే మనల్ని స్పాయిల్ చేసేస్తుందన్నమాట. అంటే ఏంటి ఇన్సిడియస్‌లీ అంటే సీక్రెట్‌లీ చాప కింద నీరులా. సో, ఇక్కడేంటి యాడ్‌వర్బ్‌గా ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దేర్ ఆర్ ద ఇన్సిడియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్. సో, పొల్యూటెడ్ వాటర్ అనేది మనం తాగుతూ ఉంటాం గానీ, దాని పర్యవసానం చాలా రోజుల తర్వాత గాని మనకు బయటపడదు. కొద్ది కొద్దిగా లోపల జరగాల్సిన హాని అనేది, హార్మ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో, దేర్ ఆర్ ద ఇన్సిడియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ ఆన్ అవర్ హెల్త్ లేకపోతే కిడ్నీస్ ఇలా చెప్పొచ్చు. దిస్ కైండ్ ఆఫ్ లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ యాక్ట్ ఇన్సిడియస్‌లీ ఆన్ యంగ్ మైండ్స్. కొన్ని రకాల మూవీస్ లేకపోతే దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఏం చేస్తాయంటే ఎలా పనిచేస్తాయంటే యాక్ట్ ఇన్సిడియస్‌లీ అంటే చాప కింద నీరులా అంటే పిల్లల మెదళ్ళ మీద, వాళ్ళ ఆలోచన తీరు మీద వాళ్ళకే తెలియకుండా ఒక రకమైన ప్రభావాన్ని చూపుతాయి. అలా చెప్పేటప్పుడు మనం
దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ లేకపోతే యాడ్స్ ఏవైనా కావచ్చు. యాక్ట్ ఇన్సిడియస్‌లీ ఎలా అంటే ఇన్సిడియస్‌లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్. ఎలా యాక్ట్ చేస్తాయంటే ఇన్సిడియస్‌లీ, సీక్రెట్‌గా ఆన్ యంగ్ మైండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ harsh words. Harsh words have insidious insidious effect on young minds. Harsh words have an insidious effect on young minds. సో కఠినమైన పదాలు అనేవి పిల్లల మీద ఒక రహస్యమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే చాప కింద నీరులా వాళ్ళ మెదళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పడానికి మనం ఇలా చెప్పొచ్చనమాట. సో, ద ఇన్సిడియస్ స్ప్రెడ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్ హాడ్ హార్మ్‌ఫుల్ కాన్సిక్వెన్సెస్. చూడండి ఇప్పుడు యూట్యూబ్‌లో కావచ్చు, చాలా తప్పుడు ప్రచారానికి సంబంధించిన వీడియోస్ చూస్తుంటాం. వాటికి మిలియన్స్‌లో వ్యూస్, లైక్స్, సబ్‌స్క్రైబర్స్ అందులో 90% జనాలకి అది వరకు కరెక్ట్ అనేది కూడా అవసరం లేదు. అదే కరెక్ట్ అని నమ్ముతూ గుడ్డిగా ఏదో ఒక లోకంలో అలానే ఉండిపోతూ ఉంటారు. దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. దానివల్ల మన దేశానికే ముప్పు అన్నమాట. అది ఎలాంటి ముప్పు అంటే ఇన్సిడియస్ ముప్పు. అంటే ఏంటి అంటే మన దేశ భవిష్యత్తుని మెల్లమెల్లగా నాశనం చేస్తుంది. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు అంటే ఎవరు? నేటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి పౌరులే మన దేశం యొక్క భవిష్యత్తు అంటుంటాం కదా! అలాంటి సందర్భాల్లో వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని నమ్మి, అలాంటి ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది? డెఫినైట్‌లీ ఇన్సిడియస్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ద ఇన్సిడియస్ స్ప్రెడ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు ప్రచారం. ఏదైనా ఒక విషయానికి సంబంధించిన తప్పు సమాచారం అన్నమాట. హాస్ హార్మ్‌ఫుల్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. సో, హానికరమైన పర్యవసానాల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఇంకొక రకంగా గూడా మనం యూజ్ చేయొచ్చు. ఇన్సిడియస్ ప్లాన్ అంటే రహస్యమైన ప్లాన్ అని. ద విలన్స్ ఇన్సిడియస్ ప్లాన్ వాస్ ఎవెన్చువల్లీ రివీల్డ్. ఆ మూవీలో విలన్ యొక్క ఇన్సిడియస్ ప్లాన్ అంటే వెనకాల నుంచి మమ్మల్ని దెబ్బతీసే ప్లాన్ ఏదైతే ఉందో అది చివర్లో అంటే వెనకాల నుంచి హీరోని దెబ్బతీసే ప్లాన్ ఏదైతే ఉందో అది చివర్లో బయటపడుతుంది అని చెప్పడానికి ది విలన్స్ ఇన్సిడియస్ ప్లాన్ వాస్ ఎవెన్చువల్లీ రివీల్డ్. ఎవెన్చువల్లీ అంటే చిట్ట చివరికి అని. స్మోకింగ్ హ్యాస్ ఇన్సిడియస్ ఎఫెక్ట్స్ ఆన్ వన్స్ హెల్త్. లేకపోతే ఆన్ వన్స్ లంగ్స్ హెల్త్, హార్ట్స్ హెల్త్ ఏదైనా చెప్పొచ్చు. స్మోకింగ్ అనేది ఇన్సిడియస్ అంటే లోపలే జరగాల్సిన హాని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వర్డ్‌ని మనం అంటే ఈ ఇన్సిడియస్ అన్న వర్డ్‌కి సినోనిమ్స్ ఏంటో చూద్దాం. స్టెల్తీ, సటిల్, సరప్టిషియస్, స్నీకింగ్, కన్నింగ్, క్రాఫ్టీ ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. స్టెల్తీ అంటే ఏంటి? దొంగచాటుగా. సో, ఇక్కడ స్టీల్ అనే వర్డ్ స్టీలింగ్ అంటే ఏంటి? దొంగతనం. దొంగతనం చేయడం. ఓకే. ఆ వర్డ్ నుంచి ఈ వర్డ్ వచ్చింది స్టెల్తీ. ఇది యాడ్జెక్టివ్. సటిల్ అంటే కంటికి కనపడినంత రహస్యంగా అని. జనరల్‌గా దీని మీనింగ్ అయితే సూక్ష్మంగా అని వస్తుంది. అలాగే కంటికి కనిపించనంత రహస్యంగా అని కూడా వస్తుంది. సరప్టిషియస్ అన్నా కూడా ఏంటి? దొంగచాటుగా, రహస్యంగా. స్నీకింగ్ అన్నా కూడా అదే మీనింగ్. కన్నింగ్ అంటే కూడా మీకందరికీ తెలిసిందే. క్రాఫ్టీ ఇవన్నీ దీనికి దగ్గరి పదాలన్నమాట. 100% కాదు. సో, ఇప్పుడు స్టెల్తీ అన్న వర్డ్‌కి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది మనం యాడ్వర్బ్‌గా గూడా ఉపయోగించొచ్చు. స్టెల్తీ అంటే ఏంటి? రహస్యంగా, దొంగతనంగా అని. ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ స్టెల్తీలీ అనకూడదు. స్టెల్త్‌లీ అనాలి. ఓకే. ద క్యాట్ మూవ్స్ స్టెల్త్‌లీ. పిల్లి ఎలా వెళ్తుంది? దొంగచాటుగా, మెల్లగా వెళ్తుందన్నమాట. సో, స్టెల్త్‌లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్‌గా ఉపయోగించొచ్చు. హి వాక్డ్ స్టెల్త్‌లీ. అతను మెల్లగా నడిచాడు. అంటే ఎవరికీ కనపడకుండా వెళ్ళాలని హి వాక్డ్ స్టెల్త్‌లీ. సో, ఇలా మనం స్టెల్త్‌లీ అన్న వర్డ్‌ని గూడా ఉపయోగించొచ్చు. దీని మీనింగ్ ఏంటి? దొంగతనంగా అని.
దొంగచాటుగా, దొంగతనంగా, చడి చప్పుడు లేకుండా, అవతలి వ్యక్తి కంట పడకుండా ఇలాంటి మీనింగ్స్ ఒస్తాయి. సో, ఇన్ని వర్డ్స్ మీకు నేను ఇంట్రొడ్యూస్ చేశాను కదా! ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్‌ఫుల్ అయ్యుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వర్డ్స్‌తో కొన్ని సెంటెన్సెస్‌ని రాసే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ టాపిక్ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.